సంక్రాంతి అంటే ఓన్లీ ఫ్యామిలీ మూవీసే అనే ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది. అన్ని రకాల ఆడియన్స్కి నచ్చాలంటే డిఫరెంట్ సినిమాలు ఉండాల్సిందే. సరిగ్గా ఈ సంక్రాంతి అలా కంప్లీట్ డిఫరెంట్ జానర్స్లో సినిమాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. మరి ఈ సంక్రాంతి బరిలో దిగే ముగ్గురి స్టార్ హీరోల జానర్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? జనరల్ గా ఒక జోనర్ లో మూవీ హిట్ అయిందంటే అదే జోనర్ లో వరుస సినిమాలు వస్తుంటాయి. కానీ ఈసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని డిఫరెంట్ జోనర్సే. అందులో ఫస్ట్ వస్తున్న గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ సోషల్ ఇంట్రెస్ట్ స్టోరీ. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా శంకర్ స్టైల్లో ఈసారి కూడా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. అవినీతి రాజకీయ నాయకుడు, నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ గా కనిపిస్తోంది. దీనికి తోడు మాస్ ఆడియన్స్ కోసం చరణ్ డిఫరెంట్ రోల్స్, యూత్ కోసం లవ్ ట్రాక్, యాక్షన్ లవర్స్ కి రామ్ చరణ్ స్టైలిష్ యాక్షన్, ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగా జనవరి 10న థియేటర్స్ లోకొస్తోంది గేమ్ చేంజర్. మాస్ కంటెంట్ తో పాటు సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని టచ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజుగా థియేటర్స్ లో దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ మూవీ అయినా కూడా బాలయ్య మార్క్ కంటెంట్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే, ట్రైలర్ చూస్తే అడవి జంతువుల వ్యాపారం చేస్తూ ప్రజలను బానిసలుగా చూసే విలన్ కు బాలయ్యకు వార్ ఫుల్ యాక్షన్ తో ఉంటుంది అనిపిస్తోంది. బాలయ్య అంటేనే మాస్ మూవీస్, మ్యాసివ్ హిట్స్. తనకు తగ్గట్టుగానే పీరియాడిక్ మాస్ యాక్షన్ జోనర్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి సక్సెస్ లో ఉన్నారు. అలాగే బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో బాబీ మేకింగ్ చేసిన ఈ డాకు మహారాజు కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికొస్తున్నామంటూ జనవరి 14 సంక్రాంతి రోజే వస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో వస్తున్న ఫస్ట్ 2 సినిమాలు కాస్త సీరియస్ సబ్జెక్ట్, పవర్ఫుల్ యాక్షన్, ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తే, సంక్రాంతికొస్తున్నాం మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు అనిల్ రావుపుడి తన స్టైల్లో సింపుల్ స్టోరీతో పాటు త్రూ అవుట్ సినిమాలో ఫన్ ఫీల్ చేసినట్టు కనిపిస్తోంది. వెరైటీ ప్రమోషన్స్ తో అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు వెంకీ అండ్ టీమ్. మరి ఈ 3 డిఫరెంట్ జోనర్స్ లో వస్తున్న ఈ సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుందో, బాక్స్ ఆఫీస్ హిట్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.